హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నితిన్, జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ అనగానే సో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కదా, మెడిసిన్స్ కాకుండా ఏదైనా ఫుడ్తో తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డయాబెటీస్ అంటేనే ఫుడ్ మేనేజ్మెంట్, రైట్? మేము ట్రీట్మెంట్లో కూడా ఫస్ట్గా డయాగ్నోస్ చేసిన డయాబెటిక్ పేషెంట్కి ఫస్ట్ మేము రాసేది డయాబెటిక్ డైట్ అని చెప్పేసి. అంటే బేసికలీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళిపోయి ఫైబర్ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ అనేది పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ షుగర్స్ మీద ఉంటుంది. ఎంతో కొంత షుగర్స్ మాత్రం కంట్రోల్ అవుతాయి. కానీ షుగర్ ఒక డయాబెటిక్ అనేది చాలా సివియర్గా ఉంటే ఫుడ్ అలోన్ మైట్ నాట్ హెల్ప్, రైట్? సో ఫుడ్తో పాటు మనము డయాబెటిక్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది. సో ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఫుడ్ మేనేజ్మెంట్ చేసుకుంటా అలాంగ్ విత్ దిస్ బోత్ మనకి ఒకవేళ మనకి ఎక్సర్సైజ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇట్లాంటివి చేసుకోగలిగితే చాలా వరకు షుగర్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైనా మేము చాలా మందికి చెప్తూ ఉంటాం, ట్యాబ్లెట్స్ 50% పనిచేస్తాయి, ఇంకో 50% మీరు తీసుకున్న ఫుడ్ ఎఫర్ట్స్ మనం తీసుకునే ఫుడ్ మీద, ఫుడ్ మేనేజ్మెంట్ మీద, లేదంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కాలంలో మనం చూస్తుంది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఒకటి. సో స్ట్రెస్ అనేది తగ్గితే కూడా మనకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి చాలా వరకు సైంటిఫిక్ డేటా చెప్తుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో స్లీప్ మేనేజ్మెంట్. స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండాల్సి వస్తుంది. 7 hours అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి రెస్ట్ అనేది ఉండటం. సో ఇవన్నీ చేసి కూడా మనకి డయాబెటిక్ అనేది కంట్రోల్ కాకపోతే మాత్రము ట్యాబ్లెట్స్ డోస్ అనేది పెంచుకుంటూ వెళ్తాము. ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ షుగర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్డ్ షుగర్స్ అనేది టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ లేకపోతే మాత్రం బాడీలో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ ట్యాబ్లెట్స్తో కూడా మనకి షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ తోటి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే we have to even start insulin treatment for the patient. ఓకే, బట్ చాలా మంది ఇన్సులిన్ అనగానే భయపడుతూ ఉంటారు. అసలు ఇన్సులిన్ అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అంటారు? సో బేసికలీ ఇన్సులిన్ అనగానే ఇంజెక్షన్ కాబట్టి జనాలు అదొక స్టిగ్మా ఉంటుందండి. ఎందుకంటే అరే రోజు పొడుచుకోవాల్సి వస్తుంది, ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది అనే ఒక రాంగ్ నోషన్ అయితే ఉంటుంది జనాల్లో. సో బేసికలీ ఏంటంటే సపోజ్ ఒకవేళ డయాబెటీస్లో కూడా టైప్ 1 డయాబెటీస్ అయితే మనకి ఇన్సులిన్ ఒకటే ఇవ్వగలుగుతాం. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ కూడా, ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు బాడీలో. కానీ ఎక్కువగా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్ పెద్దవాళ్ళు, వీళ్ళలో. సో వీళ్ళలో కూడా షుగర్స్ కనుక కంట్రోల్ అవ్వట్లేదు అంటే ట్యాబ్లెట్స్ తోటి మనం ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్తోనే చాలామంది డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్సులిన్ తోటి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్, మనకి ట్యాబ్లెట్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే అడ్వాన్స్డ్ పెన్స్ వచ్చేసినాయి, అడ్వాన్స్డ్ నీడిల్స్ వచ్చేసినాయి. సో అవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. అసలు నొప్పి కూడా తెలియకపోవచ్చు, పేషెంటే దాన్ని రీడింగ్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే సిరెంజెస్తో చేసేవాళ్ళం. సో ఇప్పుడు సిరెంజెస్ అవసరం కూడా లేదు, పెన్స్ వచ్చేస్తున్నాయి. సింపుల్ పెన్ లాంటిది వచ్చేస్తుంది ఇన్స్ట్రుమెంట్. అదేంటంటే జస్ట్ మనకు కావాల్సిన డోస్ లోడ్ చేసేసుకుని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో అదేంటంటే ఇన్సులిన్ తోటి మనకి చాలా క్లియర్గా షుగర్స్ ఎట్లా మానిటర్ అవుతున్నాయి అనేది కనపడుతుంది. షుగర్ డయాబెటిక్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దానివల్ల పేషెంట్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇన్సులిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్? ఇన్సులిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే చేసే ఏరియాస్లో సమ్ టైమ్స్ మనం ఏంటంటే స్కిన్ సర్ఫేస్ క్లీన్ చేయకుండా నీడిల్ ప్రిక్ చేసినప్పుడు మేబీ స్కిన్ పైన ఉన్న ఇన్ఫెక్షన్ ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది లోపలికి వెళ్ళి ఆ ఏరియాలో ఏమైనా ఇన్ఫెక్ట్ కావచ్చు. సో అదొక కేసెస్ చూస్తూ ఉంటాం. కొందరు ఏంటంటే ఇన్ఫెక్షన్ చేసిన చోట లైట్గా ఇన్ఫెక్షన్, రెడ్నెస్ అనేది అవటం అనమాట. సో మేమేం చేస్తామంటే సర్ఫేస్ క్లీన్ చేసుకోండమ్మా, లేదంటే డిఫరెంట్ సర్ఫేసెస్ మీద, ఎందుకంటే కడుపులో సర్ఫేస్ థైస్ మీద చేసుకోవచ్చు, హ్యాండ్స్ మీద చేసుకోవచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ఫేస్ ఒక్కొక్క ఏరియాలో చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటాం. అండ్ హై డోస్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా లైపోడిస్ట్రోఫీ, అంటే ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో లోపల ఉన్న లిపిడ్ డిస్ట్రోఫీ అనేది జరుగుతుంది. అక్కడ చిన్న గడ్డల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆ ఏరియా అవాయిడ్ చేసి వేరే ఏరియాలో తీసుకొని అనడం. కానీ వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్ అది. సో దట్ నీ నాట్ బి వరీడ్ అబౌట్. అండ్ ఆల్సో ఇన్సులిన్ అనేది తీసుకునే డోస్ చాలా ఇంపార్టెంట్. తెలియకుండా ఎక్కువ తీసుకోవటం ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు షుగర్స్ ఫాస్ట్గా లో అవుతాం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చూసుకుంటే ఇన్సులిన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ కానీ, అల్ట్రా షార్ట్ యాక్టింగ్ కానీ, లేదంటే మీడియం యాక్టింగ్ కానీ, లేదంటే మిక్స్డ్ కానివ్వండి, లేదంటే లాంగ్ యాక్టింగ్ కానివ్వండి. కొన్ని షార్ట్ యాక్టింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పనిచేస్తూ ఉంటాయి. అది చేయగానే బాడీలో షుగర్ స్లో అయిపోతూ ఉంటాయి. సో పేషెంట్కి కొంచెం అవగాహన ఉండాలి, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనేది. ఆ ఇన్సులిన్ తీసుకుంటే ఏం ఇన్సులిన్ తీసుకుంటున్నారు, అది తీసుకుంటే ఏమవుతుంది, ప్రాపర్ ఐడియా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి పేషెంట్కి ఇన్సులిన్ స్టార్ట్ చేసుకుని విల్ ఎడ్యుకేట్ ద పేషెంట్. ఎడ్యుకేషన్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్.
డయాబెటిక్ పేషెంట్కి ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్. వాళ్ళకి దీని గురించి కొంచెం డేటా, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుంటే వాళ్ళే సొంతంగా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్స్ దట్ ఈజీ అనమాట డయాబెటిక్ మేనేజ్మెంట్. డయాబెటీస్కి అంటే లైక్ చాలా వరకు డ్రింక్స్ చేస్తుంటారు కదా, డయాబెటీస్కి డ్రింక్స్కి ఏదైనా ఈవెన్ ఆల్కహాల్, ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది లివర్లో మెటబాలైజ్ అవుతుంది అండ్ బాడీ మీద దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో మళ్ళీ మనకి షుగర్స్ అన్ని చూసుకుంటే లివర్ మెటబాలిజంలోనే షుగర్స్ అనేది కూడా ఇది అవుతుంది, గ్లూకోనియోజెన్సిస్ కానీ గ్లైకోలైసిస్ కానీ ఇవన్నీ కూడా. సో లివరే దెబ్బతింది అనుకోండి, ఖచ్చితంగా మనకి లివర్ డ్యామేజ్ పేషెంట్లు చాలా మంది డయాబెటీస్ రావడం చూస్తూ ఉంటాం మనం. సో లివర్ అనే కాదు, ఆల్కహాల్ ఇస్ అ డైరెక్ట్, దానివల్ల కూడా ప్యాంక్రియాస్ దెబ్బతింటాయి. మనం చూస్తాం ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ప్యాంక్రియాటైటిస్, తాగి లివర్ ప్యాంక్రియాస్ పాడైపోయినాయి అని వింటూ ఉంటాం కదా. సో ఎగ్జాక్ట్లీ లివర్ ప్యాంక్రియాసే మళ్ళీ మనకి షుగర్ మేనేజ్మెంట్కి కూడా పనిచేస్తాయి, షుగర్ మెటబాలిజం కూడా, రైట్. సో ఆబ్వియస్లీ ఆల్కహాల్ ఎక్కువ అయితే ఖచ్చితంగా డయాబెటిక్ మేనేజ్మెంట్ అనేది కష్టం అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఇచ్చే మెడిసిన్ కూడా కరెక్ట్గా పనిచేస్తుందో లేదో కూడా అర్థం కాదు మనకి.